ఏంటి శైలు? బాలు కాస్త నీ ఫోన్ ఇవ్వవా? ఫోనా? దేనికి? బోర్ కొడుతుంది, గేమ్ ఆడుకుంటాను. నా శైలుకి బోర్ కొడుతుందా? సరే ఇదిగో ఆడుకో. బాలు ఇలారా, మా మంచి బాలు. అమ్మా చెల్లెలి ప్రేమకి హెల్ప్ చేసిందని చెల్లెలి ఫ్రెండ్ని చంపేసిన అన్నయ్య. నువ్వెంత గొప్ప త్యాగశీలువు కదా, నాకెందుకో ఆ లిస్ట్ లో త్వరలో నువ్వు కూడా చేరుతావని అనిపిస్తుంది. నువ్వు ఫ్రెండ్వా, ఫేషియల్ వేసుకున్న పిశాచివా? భక్త, స్నేహితులు అనేవారు సముద్రంలో పడవలాంటివారు. స్నేహం కోసం అలలని సుడిగుండాలని జయించాలి. తేడా వస్తే సింపుల్ గా నడి సముద్రంలో మునిగిపోవాలి, అంతేనా? అంతేగా? భయపడికే. మా అన్నయ్య మర్డర్ చేసే అంత క్రూయల్ కాదు. మరైతే నీ ఇష్టమేంటో తనకే చెప్పేస్తే తనే దగ్గరుండి నీ పెళ్లి చేస్తాడు కదా. అంత లేదు, అక్కడ నా ఇష్టాలకి విలువే లేదు. ముఖ్యంగా నా మనసుని అర్థం చేసుకునే టైం తనకు అస్సలే లేదు. అర్థం కాలేదే? ఏముంది, మా అన్నయ్య నోట్ల వైపుకు, నా పరుకు రంగుల ప్రపంచం వైపుకు. మేమిద్దరం ఆపోజిట్ పోల్స్. అంటే నువ్వంటే మీ అన్నయ్యకి ప్రేమ లేదా? ఉంది, కానీ స్వేచ్ఛ లేని ప్రేమ ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది కదా. సారీని, నిన్ను మూడ్ ఆఫ్ చేశాను. హలో హలో, ఎవరు? కిడ్నాపర్ని, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. నా కూతుర్ని కిడ్నాప్ చేశారా? అయ్యో, అసలు పెళ్ళే అవ్వలేదే. ఇటివ్వు. అవును కదా, ఇటివ్వు. హలో, ఎవరు? చెప్పాను కదా, కిడ్నాపర్నని. శైలు, నాకు ఫోన్ చెయ్యి. అన్నా, నాకు 9 చాక్లెట్స్ అండ్ 8 లేస్ అండ్ 4 లాలీపాప్స్. అమ్మో, నాకు భయం వేస్తుంది. తమరి డిమాండ్స్ ఏంటో చెప్పండి. బోలెడన్ని చాక్లెట్స్ కావాలి. ఏ, ఎవరే? శైలు. అమ్మో, అలా అంటే కష్టమండి. ఓ గాడ్, పోనీ ఒక ఐస్ క్రీమ్. నాకు కోల్డ్ చేసిందండి. ఓకే, ఫైనల్ గా ఒక ముద్దు కావాలి. ఓ, అవైతే బోలెడని ఇస్తాను. ఇటీవల నేను మాట్లాడతాను. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడతా అన్నంత ఫీల్ అవుతున్నావేంటి? ఇదిగో మాట్లాడుకో. ఏ దొంగ, ఇప్పటికీ గుర్తుకొచ్చానా? అలాంటిదేం లేదు ఫ్రెండు, కుదరలేదంతే. సరే, తిన్నావా? మా బాలు ప్రిపేర్ చేస్తున్నాడు. మీ డాడీకి వంట చేయడం కూడా వచ్చా? మా బాలుకి అన్నీ వచ్చు. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా బాలు, ఆల్ ఇన్ వన్ అని వేస్ట్ క్యాండిడేట్. ఆల్ ఇన్ వన్? అదే వెకేషన్ లో చూసావు కదా, వెర్రి బాబు.
అతనా? మీరుండేది ఎక్కడ? శైలు, ఏంటి బాలు? ఎవరు ఫోన్లో? ఫ్రెండు. సరే, ఇప్పటికే లేట్ అయింది, పద ఫోన్ చేద్దాం. ఓకే ఫ్రెండు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే. దా. అవును, ఫ్రెండ్ అంటున్నావేంటి? ఫ్రెండ్ కాబట్టి. సరే, ఫోన్ చేద్దాం పద. వసే, ముందు ఆ మెలికలు తిరగడం ఆపవే. నా బాలు బేబీ వాయిస్ విన్నానే. ఫోన్లో వాయిస్ వింటుంటేనే ఎన్ని మెలికలు తిరుగుతున్నావంటే ఇంకా డైరెక్ట్గా నీతో మాట్లాడితే లేచి డిస్కో డాన్స్ వేస్తావేమో. ఏమో, వేసినా వేస్తానేమో. శైలు, రా. శైలు, పడుకో. గుడ్ నైట్. బాలు, మా ఫ్రెండ్ గుర్తుందా? ఫ్రెండా? ఏ ఫ్రెండ్? అదే బాలు, స్వేచ్ఛ. నాతో పాటు తనని కూడా కిడ్నాప్ చేశారు కదా. నీతో పాటు తన్ని కిడ్నాప్ చేయలేదు, తనతో పాటే నిన్ను కిడ్నాప్ చేశారు. అదే మేమిద్దరం తప్పించుకొని ఫారెస్ట్ లో ఉన్నప్పుడు తను కూడా ఇలాగే చీరపరిచి నాకు ఉయ్యాల కట్టింది. అంటావేంటి? తను చాలా మంచిది తెలుసా? ఇప్పుడు తన టాపిక్ ఎందుకు శైలు? తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది బాలు. శైలు ప్లీజ్, నీకు ఇదివరకే చెప్పాను ఆ అమ్మాయి పేరు మళ్ళీ తీసుకురావద్దని. అది కాదు బాలు. తను ఎంత మంచిదైనా సరే మనకు అక్కర్లేదు. శైలు, నిన్ను నన్ను దూరం చేసే కారణం ఏదైనా ఎవరైనా, ఆఖరికి ఆ దేవుడైనా సరే నేను తట్టుకోలేను శైలు. ప్లీజ్ డోంట్ రిపీట్ అగైన్. ఓకే బాలు. బాగా లేట్ అయింది, పడుకో. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కదా. సరే. పడుకో. గుడ్ నైట్ బాలు. గుడ్ నైట్ శైలు. అబ్బో, ఈ గురకేంట్రా భగవంతుడా. ఓ వద్దులే పాపం, చచ్చిపోతే.
వనమల్లె నీపైనే కురిపించైనా కళ ఇలా నా కళ్ళ ముందుకొచ్చి వాలేను వల్లే కన్నీ కొట్టి నా గుండెలోకి వెళ్ళిపోయి నీ హాయే అసలేమైంది నాకు? ఎప్పుడూ లేంది ఏంటిది? బాలుని తలుచుకోగానే ఒళ్ళంతా చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంది. అసలేంటి ఫీలింగ్? చూపావు తొలి వేకువని కదిపావు నాలో ఎదని తెలిపావు నువ్వు నా కలవని బాలు గారు ఈ రింగ్ మీకు ఇమ్మన్నారు. నా గుండె గడి తీసుకొని నిండావు గుడి చేసుకొని అసలు తాళితో సంబంధం లేకుండా పంచభూతాల సాక్షిగా కూడా పెళ్ళిళ్ళవుతాయంట. విడివడిపోని ముడి వేసుకొని నీతో పయనాన్ని ప్రేమేనా? కనుగొనమంటూ కదిలించావు నీలో గమ్యాన్ని రేపావు ఆగని అలవని తీయని మాయను కథని ఇదిగో అందే దూరంలోనే నేనున్నా ఏదైతే ఏంటి, ఈ ఫీలింగ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. సారీ 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 సారీ. పగలు కొట్టి సారీ ఏంటి? అమ్మా ఆ? ఏంటి సార్ ఇది? ఎక్సర్సైజ్ రా. అది కాదు సార్, ఈ పద్ధతి ఏంటా అని. ఏమైందిరా? ఈ కాలంలో అమ్మాయిలు సూపర్ ఫాస్ట్గా ఉంటారు సార్. మీ అమ్మాయి అయితే మరీను చూసి రమ్మంటే బాంబు వేసి వచ్చే రకం. ఈ ఎక్సర్సైజ్లన్నీ అవసరమా సార్? ఆడపిల్ల అన్నాక పోజులు పునస్కారాలు నేర్పించాలి సార్. ఇలాంటివి ఎందుకు సార్ అసలు? ఏయ్, నేను ఎక్సర్సైజ్ చేస్తే నీకు నొప్పేంటి? నాకేనమ్మా నొప్పి. మీ నాన్న మాటలు నేర్పించిన పాపానికి నన్ను వేపుకు తింటున్నావు. ఇప్పుడు ఫైట్స్ గట్రా బాక్సింగ్ నేర్చుకున్నావు అనుకో, నన్ను చంపుకు తింటావు. భయపడకురా ఎర్రి బాబు, నేనే చేయనులే. సార్ ఇది పట్టుకోండి సార్. ఇదిగో చూడు, ఏదో చిన్న పిల్లవని వదిలేస్తున్నా. ఇంకోసారి ఎర్ర బాబు అన్నావు అనుకో, చంపేస్తా. ఏయ్ స్టాప్ ఇట్. ఈ తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం ఎర్ర బాబు. ఒరే బాబు, మా బాబు చచ్చిపోయి బతికిపోయాడు కానీ లేదంటే ఈ పేరు పెట్టిన పాపానికి నా చేతిలోనే చచ్చిపోయేవాడు. మీరు కౌన్ హై టెల్ టెల్. అబ్బా, అదేం భాషరా? బుర్కా చూస్తే అర్థం కావట్లేదు సార్. అమ్మాయి ముస్లిం లాగుంది, హిందీలో మాట్లాడితేనే అర్థమవుతుంది. హిందీలో కదా మాట్లాడాల్సింది, చైనీస్ లో ఎందుకు మాట్లాడుతున్నావు? పెద్దలు మాట్లాడేటప్పుడు పిల్లలు మాట్లాడకూడదు. అయితే నువ్వు లోపలికి వెళ్ళరా. సార్ మీరు ఇలా సపోర్ట్ చేయబట్టే సార్ ఆ పిల్ల నా మాట అస్సలు వినట్లేదు. వెళ్ళరా. ఇంతకీ మీరు? నేను సర్వే చేయడానికి వచ్చాను. సర్వేనా? ఏం సర్వే? అది పొలిటికల్ సర్వే. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవుగా. స్కూల్ పిల్లల సర్వే అయి ఉంటుంది బాలు కదా? అవును అవును, స్కూల్ పిల్లల సర్వే. మరి ఇందాక పొలిటికల్ సర్వే అన్నా? పిల్లల మీద సర్వే చేయమని
పొలిటికల్ ఆర్డర్. అయితే ఓకే. చెప్పండి, ఏం డీటెయిల్స్ కావాలి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా కూతురు, ఇతను, ముగ్గురమే ఉంటాం. నా పేరు నాకు తెలుసు. పేర్లు తెలుసా? తెలుసా? మా పేర్లు మీకెలా తెలుసు? అంటే నేను ఆల్రెడీ మీ పాప చదివే స్కూల్లో డీటెయిల్స్ తీసుకున్నాను. డీటెయిల్స్ తెలిసినప్పుడు మళ్ళీ రావడం ఎందుకు? కన్ఫర్మ్ చేసుకుందామని. మీ ఇంట్లో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి? అవి దేనికి? అంటే మా సర్వే ప్రకారం అన్నీ తెలుసుకోవాలి. పిల్లలు ఇంట్లో ఆడుకోవడానికి, చదువుకోవడానికి అంత సౌకర్యముగా ఉందో లేదో తెలుసుకోవాలి. 2 పోర్షన్స్ ఉన్నాయి. కింద మేముంటాం, పై పోర్షన్ ఖాళీగా ఉంది. ఎవరికి రెంట్కి ఇవ్వలేదా? అవసరం లేదు, ఎవరికి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెళ్ళండి. శైలు రా. ఏంటో ఈ మధ్య సర్వేలు కూడా ఎక్కువైపోతున్నాయి. వెళ్ళండి కాదురా మగడా, వెళ్ళిరా అనాలి. నువ్వు రమ్మనకపోయినా నేను వస్తానులే. ఎక్కడికి పోయింది ఇది? నాకు దీనివల్ల రోజు రోజుకి బీపీ పెరిగిపోతుంది. గ్లాస్ వాటర్ తీసుకుని వచ్చే. వాట్? ఎవరమ్మా నువ్వు? వచ్చావు, కూర్చున్నావు, నీళ్ళు తెమ్మంటున్నావు. ఏం కావాలి నీకు? నేనేనే. స్వేచ్ఛ, నువ్వా? ఈ బుర్కా ఏంటి? అదో పెద్ద కథ. ముందు మంచినీళ్ళు ఇవ్వు. తీసుకో. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాలు ఇంటికా? ఎందుకు? చూసి రావడానికి. వసి చూసి రావడానికి వాళ్ళ ఇల్లు ఏమైనా తాజ్ మహలా? కాదే, నా ప్రేమ మహల్. నిన్ను చూసి బాలు ఏమనలేదా? ఏమనలేదు. పైగా వాళ్ళ వివరాలన్నీ చెప్పాడు. వివరాలు చెప్పాడా? సర్వే అమ్మాయినని అనుకున్నాడు. బుర్కాలో గుర్తుపట్టలేదు. నో డౌట్ నీకు పిచ్చి పట్టిందే. నా సంగతి సరే, నువ్వేంటి అలా ఉన్నావు? ఏం చెప్పనే, లాస్ట్ సెమిస్టర్ కదా, కాలేజీలో ఏదో ఒక ఫీల్డ్ మీద రీసెర్చ్ చేసి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నీతో వెకేషన్ టైం అంతా వేస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికి టెన్షన్ పడతావేంటి? టెన్షన్ పడక ఫంక్షన్ చేసుకోమంటావా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను. ఏంటది? ఎలా ఉంది? నా మొహంలా ఉంది. బాలేదా? ఏ? నాకు భయంగా ఉంది. మా అమ్మకు తెలిసి చంపేస్తుంది. మై డియర్ సునందా, భయపడేవాడు భయపడుతూనే ఉంటాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడు గెలుస్తూనే ఉంటాడు. కొటేషన్ బాగుంది. ఆటో వెనక రాద్దామా? నన్ను నమ్మవే, ఏం కాదు. ఒక్క ప్లాన్తో నీ ప్రాజెక్ట్ అవుతుంది, నా పని అవుతుంది. తప్పుతుందా? అలాగే కానీ. చెప్పు, అడుగు. కామ్గా ఉండవే. తిను మావయ్యా. చాలమ్మా. తిను మావయ్యా. అస్తమానం వడ్డిస్తామా ఏంటి? ఏంటి? అదే అంకుల్, మీరు ఫుల్ బిజీ కదా, అస్తమానం ఈ అవకాశం వస్తుందా అని. అయినా సడన్ గా ఈ టిఫిన్ లేటమ్మా? రాత్రి కల్లో అంతా నువ్వే మావయ్యా. మిస్సింగ్ యూ సో మచ్. అందుకే వెంటనే నేను చూడాలనిపించింది, రమ్మన్నాను. పిచ్చి పిల్ల, నేనంటే నీకెంత ప్రేమ?
అంకుల్ మీకు ఒక విషయం తెలుసా? సునంద ఎప్పుడు మీ గురించే అంటుంది. ఏమని? మీరు చాలా స్మార్ట్ అని. కింద నుంచి ఇక్కడి దాకా వచ్చారని. మీ రూము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది కదమ్మా. అబ్బా, జీవితంలో మావయ్య అవునమ్మా, చాలా కష్టపడ్డాను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మీ సునంద కూడా బాగా డెవలప్ అవ్వాలని అనుకుంటుంది. అందుకే ఎంబీఏ కూడా చేస్తుంది. అదేంటి, ఎంబీఏ చేస్తే అమెరికా సంబంధం వస్తుందని, ఇష్టం లేకపోయినా చదువుతుందని మీ అమ్మ చెప్పింది కదా. అదంతా అబద్ధం మావయ్య. నీ అంత గొప్పదాన్ని అవ్వాలని చేస్తున్నా. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఎప్పుడూ ఉంటాయి. బ్లెస్సింగ్స్ ఉన్న ఉపయోగం ఏముంది మావయ్య? మీడియా మేనేజ్మెంట్లో రీసెర్చ్ చేసి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం, కానీ దానికి హెల్ప్ చేసే వాళ్ళు లేనే లేరు. ఫెయిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది. భయం దేనికమ్మా, నేనున్నాను కదా. మీరున్నారు కానీ ఫుల్ బిజీగా ఉంటారు కదా అంకుల్. పోనీ మీ ఎక్స్ కంపెనీలో ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. అవునమ్మా, అది నిజమే. అయితే ఓ పని చేద్దాం. నా దగ్గర ట్రైనింగ్ అయిన ఓ పర్సన్ ఉన్నాడు, చాలా తెలివిగలవాడు. అతనికి చెప్పి మీకు హెల్ప్ చేయమని చెప్తాను. ఎవరు మావయ్య? బాలు అని. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదేంటమ్మా, నీకు హెల్ప్ చేస్తానంటే ఈ అమ్మాయి ఎక్సైట్ అవుతుందేంటి? అంటే నా మీద తనకి ప్రేమ ఎక్కువ. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. హాయ్ అమ్మా, ఇవాళ స్కూల్ హాఫ్ డేనే. బాలు నన్ను కిడ్స్ ప్లేకి తీసుకెళ్తానన్నాడు. అదే నువ్వు ఉండుంటే ఇంటికొచ్చి ఎంచక్కా నీతో ఆడుకునేదాన్ని.